పట్టుకోరా అట్లా కాదు చేతి నువ్వులే నువ్వులేరా పట్టుకో 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 కెమెరా పట్టుకోకూడదు నీళ్ళలో పెట్టి దాన్ని ఇదుడు ఇదుడు స్మైలీ చక్కర కూడా ముంగిలో అల్లుడు అడిగో మాట్లాడ కూర్చో మాట్లాడ కూర్చో చిన్న ఇదేసుకో కూర్చో ఇదా ఎడిపోయినావు అటు వస్తుందా రే చూసారు కదా, చేప అయితే 5 కేజీల చేప అయితే తీసుకొచ్చారండి. మొత్తం డ్రెస్సింగ్ అయితే చేశారు.
చూడండి చూపిస్తాను. చేప ముక్క చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఇదైతే ఇప్పుడు నేను పులుసు పెడతాను, చేపల పులుసు. ఇంకా దీంట్లో జన కూడా వచ్చింది, చూడండి ఎంత జన వచ్చిందో. ఇదంతా ఏమో ఫ్రై చేయాలి, చేపల పులుసు పెట్టాలన్నమాట. మా అరుణని, శ్రీను పిల్లల్ని అన్నానికైతే రమ్మని పిలిచామండి. ఇప్పుడు వస్తారు, వాళ్ళు వచ్చేలోపు వంట అయితే చేయాలి. బయలుదేరారంట ఆల్రెడీ. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నారు. చేపలు చూడండి 5 కేజీల చేప ఎంత పెద్దగా ఉందో ఒక ముక్క వచ్చేసి. ఇప్పుడు ఈ చేపల పులుసు ఎలా చేస్తాననేది వీడియో అండి. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే అండి, కూర చేసుకుంటూ మాట్లాడదాం. చూడండి చేపలు అయితే పెద్ద పెద్ద చేపలు. ఒక ముక్క వచ్చేసి అరచేయి మందం ఉంది, చూసారు కదా. పెద్ద చేప అనమాట, 5 కేజీల చేప. తలకాయ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. మధ్యలోకైతే కట్ చేశారనమాట. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కర్రీ అనేది చేస్తానండి. చూడండి ఇది కూడా చేస్తానన్నమాట. జన, చేపల జన, చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తాను. వీడియో అయితే మిస్ చేయకుండా చూసేయండి. ఇదైతే జన, మా తెలంగాణలో అయితే దీన్ని జన అంటారు, చేపల జన. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. ఇది జన అంటే చేప గుడ్లు, కాకపోతే మేము జన అని పిలుస్తాం మా తెలంగాణలో. మేము చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తామో ముందైతే మీకు చూపిస్తాం, చూసేయండి. నేనైతే చాలా రకాలుగా అయితే చేస్తూ ఉంటాను. అయితే ఈసారి ఎలా చేస్తానంటే ఆనియన్స్ ఇంకా టమాటాలు కాల్చి చేస్తానన్నమాట. చూపిస్తాను మీకు, చూసేయండి. ఇలా ఉల్లిగడ్డ కాల్చి పులుసు పెట్టడం వల్ల పులుసు అయితే గ్రేవీ అయితే చిక్కగా చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డని కాల్చాలి, బాగా కాల్చాలి. కాల్చి ఆ పై పొట్టు మొత్తం, నల్లగా ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఆ గ్రేవీ చిక్కదనం కోసం అయితే ఇలాగైతే చేస్తారు. టేస్టీగా చిక్కదనంగా అయితే ఉంటుంది. ఇలా 2 ఉల్లిగడ్డలను 2 టమాటాలు చక్కగా కాల్ చేసుకొని పైన పొట్టు తీసేసి మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. గ్రేవీ చిక్కదనం కోసం అన్నమాట. ఇలా కాల్చుకోవటం వల్ల పులుసు అనేది టేస్ట్ కూడా మరింత పెరుగుతుందన్నమాట. చేపల కూర, చేపల పులుసు పెడితేనే టేస్టీగా ఉంటుంది. దాని రుచే వేరు. చేపల పులుసు, చేపల పులుసు ఒకరోజు తర్వాత తెల్లారి తింటే ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది. ఇదైతే ఇంకో ఉల్లిగడ్డ. ఇప్పుడైతే టమాటా కూడా కాలుస్తాము ఇదే విధంగా. 2 టమాటాలు అయితే కాలుస్తాము. ఈ విధంగా కాల్చి గ్రేవీ చిక్కదనంగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది చేపల పులుసు. మేమైతే ఈ విధంగా అయితే చేపల పులుసుని తయారు చేస్తాము. తెలంగాణలో చాలా వరకు ఈ విధంగానే చేపల పులుసు తయారు చేస్తారు, వండుకుంటారు. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా ఆనియన్స్ టమాటాలు కాల్చి చేసుకోవచ్చు. ఒక్కోసారి మామూలుగా మరిన్ని ఉల్లిగడ్డలు కట్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే ఇంకా మనం ఓపికను బట్టి చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా సరే టేస్ట్ కోసమే. ప్రతి ఒక్కటి రావాలి. చింతపండు పిసికింది, నీళ్ళు పోసింది,